ఈ రోజు అనగా మార్చి 7, 2025న విశాఖపట్నం జిల్లా గాజువాక సిఐటియు ఆఫీసులో ఉదయం 10:30 గంటల నుంచి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సనర్స్ అసోసియేషన్ సమావేశం జింక్ ప్లాంట్ కు చెందిన శ్రీ ఓ వెంకటరావు గారి అధ్యక్షతన జరిగింది. దీనికి విశాఖపట్నం జిల్లా కార్యదర్శి శ్రీ ఎస్కే హుస్సేన్ గారు మరియు అధ్యక్షుడు శ్రీ కె దీనబంధు గారు హాజరయ్యారు. గాజువాక కమిటీ అధ్యక్షుడు శ్రీ యువిఎస్ఎన్ వర్మ గారు మాట్లాడుతూ, ముందుగా గత సమావేశం నుండి ఈ సమావేశం మధ్యలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. తరువాత ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెన్షన్ తదితర సమస్యలపై మాట్లాడారు. అధ్యక్షుడు శ్రీ ఓ వెంకటరావు గారు మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీన విశాఖపట్నం జిల్లా ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమిషనర్ పిఎఫ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పెన్షనర్స్ అందరూ 2025 సంవత్సరం సభ్యత్వం రెన్యువల్ చేయించుకోవాలని తెలియచేశారు. జిల్లా కార్యదర్శి శ్రీ ఎస్కే హుస్సేన్ గారు మాట్లాడుతూ, గత నెలలో ఢిల్లీలో జరిగిన ధర్నా మరియు పార్లమెంట్ సభ్యులకు మెమోరాండం ఇవ్వడం, ఢిల్లీలో పిఎఫ్ ఆఫీస్లో మెమోరాండం ఇచ్చి మాట్లాడటం విషయాలు వివరంగా తెలిపారు. వచ్చే 18వ తేదీన విశాఖపట్నం జిల్లా పిఎఫ్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం అందరికీ తెలియచేసి జయప్రదం చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ శ్రీ సిహెచ్ నారాయణరావు గారు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ కార్మికుల హయ్యర్ పెన్షన్ పై వస్తోన్న సమస్యలను వివరంగా తెలిపారు. జిల్లా అధ్యక్షులు శ్రీ కె దీనబంధు గారు స్టీల్ కార్మికుల మెడికల్ సమస్యలను వివరించారు. ఈ సమావేశంకు హాజరై జయప్రదం చేసిన పెన్షనర్స్ అందరికీ నాయకులు ధన్యవాదాలు తెలియచేశారు. ప్రధానంగా ఏంటంటే ఢిల్లీలో 11వ తేదీన ధర్నా ప్రమాణంగా జరిగింది. ఈసారి మాత్రం ఎక్కువ మందిని కాకుండా మినిమం తక్కువ శాతంతోనే, ఎందుకంటే ఆగస్టులోనే లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే పెద్ద ఎత్తున ఇచ్చేసాం, ధర్నా కార్యక్రమం చేశాం ఢిల్లీ కార్యక్రమంలో. ఆ ధర్నా కార్యక్రమం చేసినప్పుడు మన జిల్లాలో 34 మంది వెళ్ళారు. మనం ఆ రోజు కూడా రానుగోను ఛార్జీలు ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం 3 మాత్రమే పంపించాము. ఇప్పుడు కూడా రానుగోను ఇచ్చాము. ఈ ఛార్జీలు అని చెప్పేసి, ఛార్జీలన్నీ కూడా ఎలా ఇస్తున్నామంటే మీరు ఇచ్చిన ఫండ్స్, అలాగే మీరు ఇచ్చిన సభ్యత్వాల నుంచి ఆ రకంగా ఢిల్లీ కార్యక్రమం చేసింది జరిగింది. 12వ తేదీన మన వాళ్ళు కొంతమందిగా ఇచ్చేశారు, కొంతమంది ఎంపీలు కలిశారు. వాళ్ళలో ఏంటంటే ప్రధానంగా మన జయరామని అమరారామని రాజస్థాన్ ఎంపీ, అలాగే రామచంద్రన్ కేరళ ఎంపీ, అలాగే శరద్ పవార్, అలాగే ఆయన కూతురు సుప్రియా సోలే. ఆ సుప్రియా సోలే గారు కానివ్వండి, రామచంద్ర గారిని కానివ్వండి, 13వ తారీఖు కూడా మాట్లాడారు. అది కూడా చెప్తాను ఆ విషయం. ఆ రకంగా మనల్ని ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళందరికీ మెమోరాండాలు ఇచ్చారు, అది ఇచ్చేశారు. ఆ ధర్నా కార్యక్రమం అప్పుడు కూడా కేరళ నుంచి 2 ఎంపీలు వచ్చి మాట్లాడారు. వాళ్ళు వచ్చి మాట్లాడి క్లియర్గా చెప్పింది ఏంటంటే, మేము ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తి ఈ విషయం మీద చర్చిస్తాము, తప్పకుండా మేము చర్చిస్తాము అని హామీ ఇచ్చారు. ఆ రకంగా ఇచ్చేశారు. 12వ తారీఖు 13వ తారీఖు ఎంపీలని ఎమ్మెల్యేలని కలిసి ఇచ్చి మాట్లాడినప్పుడు సుప్రియా సోలే గారు ఒకటే చెప్పారు, నేను ఏదో అంటారు, నోటీస్ ఇచ్చి దాని మీద చర్చకు పట్టుబడతానండి, మీరే మా